నమస్తే, వెల్కమ్ టు మైండ్ మీడియా. నేను తేజ మెచ్చర్ల. కోట్లాది మంది హిందువుల దశాబ్దాల కలైన భవ్య అయోధ్య రామ మందిరంపై ప్రతిపక్షాల ఆరోపణల వెనుకున్న రాజకీయ స్వార్థం ఏమిటి? మందిర నిర్మాణంపై బురద జల్లడమే లక్ష్యంగా భక్తుల్లో అయోమయం సృష్టించడానికి సాగుతున్న ఈ దుష్ప్రచారాల వెనుకున్న నగ్న సత్యం ఏమిటి? వ్యవస్థలో చిన్న లోపం జరిగితే దాన్ని వెలికితీసి దొంగలను జైలుకు పంపిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ పారదర్శకతను చూసి ప్రతిపక్షాలు ఎందుకు తట్టుకోలేకపోతున్నాయి? దశాబ్దాల పాటు రాముడి ఉనికినే ప్రశ్నించిన శక్తులు ఈరోజు మందిర పవిత్రత గురించి మాట్లాడడం కంటే పెద్ద హాస్యాస్పదం మరొకటి ఉంటుందా? ఆలయ ట్రస్టుకు మరియు చంపత్ రాయ్ నైతికతకు అడ్డం పడుతూ ఈ కుట్రలన్నిటినీ బట్టబయలు చేసే సంచలన విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. అయోధ్య రామ మందిరం విషయంలో ప్రభుత్వం మరియు ఆలయ ట్రస్ట్ అత్యంత పారదర్శకతతో త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నాయని దానికి ప్రస్తుత పరిణామాలే నిదర్శనం. ఆలయ ట్రస్ట్ చేసిన అభ్యర్థన మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే 3 సభ్యులలో కూడిన సిట్ ఏర్పాటు చేసింది. ఎటువంటి పక్షపాతం లేకుండా విచారణ జరిపించింది. ప్రాథమిక నివేదిక రాగానే తప్పు చేసినట్లు తేలిన 8 మంది తాత్కాలిక నగదు లెక్కింపు సిబ్బందిని వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీరో టాలరెన్స్ విధానాన్ని మరోసారి స్పష్టం చేశారు. హిందూ భక్తుల ప్రతి పైసా భగవంతుడి సేవకే వినియోగించబడుతుందని, తప్పు చేసిన దొంగలను జైలుకు పంపుతామని ప్రభుత్వం నిరూపించింది. విచారణను ఏమాత్రం ప్రభావితం చేయకుండానే వినూతనమైన విలువలతో వారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందించాల్సింది పోయి దానిపై రాజకీయం చేయటం ప్రతిపక్షాల దిగజారుడుతనానికి పరాకాష్ట. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్లో చంపత్ రాయ్ పేరు ఎక్కడా లేదు. కేవలం డబ్బు లెక్కింపులో అవకతవకలకు పాల్పడిన కేంద్ర స్థాయి తాత్కాలిక సిబ్బందిపైనే చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. చంపత్ రాయ్ గారి త్యాగాన్ని, నైతికతను శక్కించే హక్కు ఎవరికీ లేదు. ప్రతిపక్ష నేతలు చెప్తున్న 2000 కోట్ల కుంభకోణం అనే ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు? అది కేవలం ఒక అభూత కల్పన మాత్రమే. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం కేవలం కొద్ది మొత్తంలో అంటే ₹1,00,000 మాత్రమే నగదు లెక్కింపు సిబ్బంది బ్లైండ్ స్పాట్లను వాడుకొని అవకతవకలకు పాల్పడ్డారు. వారి నుండి సుమారు ₹79.85 లక్షల పోలీసులు ఇప్పటికే రికవరీ చేయడం కూడా జరిగింది. దేశ విదేశాల నుండి వచ్చిన కోట్లాది రూపాయల విరాళాలు సొమ్ము మొత్తం బ్యాంకు ఖాతాల్లో డిజిటల్ రూపంలో అత్యంత భద్రంగా ఉంది. దీనికి క్రమం తప్పకుండా కఠినమైన ఆడిటింగ్ జరుగుతోంది కాబట్టి భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గతంలో రాముడు ఒక కాకతీయ పాత్ర, ఆయన అసలు లేనేలేడు అంటూ కోర్టులలో అఫిడవిట్లు వేసి మందిర నిర్మాణాన్ని దశాబ్దాల పాటు అడ్డుకున్న పార్టీలే ఈరోజు హిందువుల విశ్వాసాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. నిజానికి క్షమాపణ చెప్పాల్సింది రాముడి ఉనికిని ప్రశ్నించిన ఆనాటి పాలకులే. నరేంద్ర మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథుల నేతృత్వంలో కోట్లాది మంది హిందువుల దశాబ్దాల కళ సాకారమైంది. వ్యవస్థలో చిన్న లోపం జరిగినా దాన్ని వెలికితీసి కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వాన్ని మరియు నిష్కలంగా దేశభక్తుడైన చంపత్ రాయ్ గారిని వేలెత్తి చూపించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు ఏమాత్రం లేదు. మిత్రులారా, మన దేశ సంస్కృతికి, సనాతన ధర్మానికి అడ్డంగా నిలుస్తూ నిజమైన జాతీయవాదాన్ని మీకు అందిస్తున్న మైండ్ మీడియా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయోధ్య మందిరంపై జరుగుతున్న అబద్ధాల కుట్రలను తిప్పికొట్టే ఈ ప్రత్యేక విశ్లేషణను ప్రతి ఒక్కరి రామభక్తుడికి చేరవేలా ఇప్పుడే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్. Mind Media, the voice of India.